చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఇది ఎన్ని సంవత్సరాల కింద కట్టింది స్వామి ఇది ఈ టెంపుల్ అనేది? నమస్తే అండి, బీపీకే వెజ్గామ్ న్యూస్ ఛానల్కి స్వాగతం. తాండూరులో ఉన్న బావికి భద్రేశ్వర స్వామి దేవాలయానికి అయితే రావడం జరిగింది. అలాగే మనతో అయ్యగారు ఉన్నారు. వాళ్ళ ఈ గుడి గురించి ఏంటిది దాని గురించి తెలుసుకోవడానికి మేము వచ్చినాము. అయ్యగారు చెప్పండి, ఈ గుడి ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంచుమించుగా 200 సంవత్సరాలు అవుతుంది సార్. ఇక్కడ 200 సంవత్సరాలు అవుతుంది బావి భద్రేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ చాలామంది మన తెలంగాణ కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు కూడా చాలామంది భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కర్ణాటకకు బార్డర్గా ఉన్నటువంటి స్థలం తాండూరు కాబట్టి ఇక్కడికి కర్ణాటక వాళ్ళు కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ ఇక్కడికి చాలామంది వస్తారు. స్వామివారి ప్రత్యేకత ఏంటంటే చాలామందికి మొక్కులు అంటే ఏది అనుకున్నానంటే అది తొందరగా నెరవేరుతుంది అన్నమాట, విశేషం. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఏంటంటే పిల్లలు కానటువంటి వాళ్ళు, సంతానం కానటువంటి వాళ్ళకు చాలా ప్రత్యేకత. చాలామంది వచ్చేసి ఇక్కడ మొక్కులు కొబ్బరికాయలు కట్టడం కానీ, తర్వాత తొట్లలు కట్టడం కానీ, తర్వాత కళ్యాణం కాకపోయిన వాళ్ళు కూడా చాలామంది వచ్చేసి స్వామివారిని మాకు చాలామంది భక్తులు చెప్తుంటే మేము చెప్తున్నాం సార్ మీకు అంతగా పర్టికులర్గా. అంటే చాలామంది ఏం చెప్తారంటే ఇక్కడికి వచ్చినాము, మేము మొక్కినాము, మాకు నెరవేరింది కోరిక అనేటువంటిది నెరవేరింది అనేటువంటిది వాళ్ళు చాలామంది చెప్పడం వల్ల ప్రసిద్ధం. తర్వాత స్వామివారిది కర్ణాటకలో భావి అనేటువంటి ప్రాంతం నుండి అక్కడ నుంచి మహిమను చూపించుకుంటూ ఇక్కడ వచ్చేసి ఆయన చివరి స్థితిని చెందినమాట. కాబట్టి స్వామివారికి అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఇక్కడికి చాలామంది కూడా వస్తారు. మా ప్రాంతం వాళ్ళు అని చెప్పేసి కూడా చాలామంది రావడం జరుగుతుంది సార్. తర్వాత విశేషం ఏంటంటే ఇక్కడ 5 రోజుల కార్యక్రమం ఉంటుంది, జాతర మహోత్సవం. 5 రోజులు కూడా రథోత్సవం ఉంటుంది. అంటే చిన్న పల్లకి అనేటువంటిది ఉంటుంది. ఆ పల్లకి అనేటువంటిది అంటే ఈ గ్రామంలో ఎక్కడెక్కడ వీధిలో ఎక్కడెక్కడ వీధిలో తిరుగుతున్నారు కాబట్టి అక్కడంతా కూడా బాగా జరిగిందనమాట. బాగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం వాళ్ళు, ఆ గల్లీ వాళ్ళు కూడా చాలా బాగా అయిందన్నమాట. అది విశేషము. ఎక్కడ తిరుగుతున్నారో ఆ మొక్కం అనేటువంటిది ఎక్కడ స్వామివారు వెళ్తున్నారో అక్కడంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. అది ఒక విశేషము. ఎక్కడ గల్లీలో స్వామివారు వెళ్తున్నారు అంటే అక్కడ అందరు వాళ్ళు స్వాగతిస్తారనమాట. అది విశేషం. 5 రోజులు జరుగుతుంది సార్ ఇక్కడ కార్యక్రమం. తర్వాత నిన్న రాత్రి ఏమైందంటే మనకు రథోత్సవం జరిగింది. రథోత్సవం ఈ తెలంగాణ లోపల అతి పెద్దగానే జరుగుతుంది సార్ రథోత్సవం కూడా. గత ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అంటే గత 150 సంవత్సరాలు అంటే స్వామివారు వచ్చినప్పటి నుంచి కూడా చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడేం కొత్త ఏం కాదు. అంటే అది పురాతనమైనటువంటి రథోత్సవం అక్కడ జరిగినటువంటి రథోత్సవం. తర్వాత ఈరోజు ఏముంటుందంటే లంకాదహనం ఉంటుంది. లంకాదహనం కూడా చాలా విశేషంగా ఉంటుంది. అంటే ఎట్లుంటుంది లంకాదహనం అంటే అందరం మనము 12 తర్వాత స్వామివారిని మళ్ళా ఊరిగింపు వెళ్ళిన తర్వాత అక్కడ లంకాదహనం అంటే మొత్తము అంటే పటాకులతో అంటే బాణాసంచాతోటి ఆడ లంకాదహనం జరుగుతుంది. అది కూడా చాలా విశేషంగా ఉంటుంది సార్. అంటే అక్కడ కూడా ఒక 5 రకాల విశేషంగా పెడతారు. ఒకటి పాములాగా కానీ, ఒక త్రిశూలం లాగా, డమరుకం లాగా, ఓం లాగా, స్వస్తికి లాంటి ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేస్తారనమాట. అదేవిధంగానే ఆ లంక అనేటువంటిది దహనం జరుగుతుంది. తర్వాత ఇంకోటి లంకా దహనానికి చాలామంది కూడా లంకను కాల్చాలని చెప్పేసి చాలామంది కూడా వస్తారనమాట. అంటే ప్రత్యేకించి ఎన్ని జాబ్ ఉన్నా కూడా వదులుకొని ఆ లంక దహనం మేము పాలు పంచుకోవాలి అనేటువంటి భావనతోటి వస్తారనమాట. అంటే భక్తితో వస్తారనమాట. కాబట్టి చాలా విశేషంగానే ఉంటుంది. తర్వాత 23 తారీఖు స్వామివారి యొక్క నిన్న జరిగినటువంటి రథోత్సవానికి ఉన్నటువంటి కలశాన్ని తీసేసి తర్వాత అన్నదానం జరుగుతుంది సార్.
అన్నదానం కూడా 5 రోజులు కూడా దాతలే స్వయంగా వాళ్ళంతా వచ్చి దాతలు వాళ్ళు మేము చేస్తామని చెప్పేసి వాళ్ళే ముందుగా చేస్తున్నారు. విశేషంగా అందరూ చాలామంది కూడా బాగానే వస్తున్నారు భక్తులు. అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంది. అంటే ఇంచుగా పెరుగుతూనే కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి చాలామంది భక్తులు వస్తున్నారు సార్. చాలా తాండూరు అనగానే భావికి భద్రేశ్వర స్వామి టెంపుల్ అనేటువంటిది అందరికీ ఒక గుర్తున్నటువంటి ఆలయం. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఇది ఎన్ని సంవత్సరాల కింద కట్టింది స్వామి ఇది ఈ టెంపుల్? తాత వాళ్ళ మా మా తాత వాళ్ళు కూడా చెప్తుంటుంటారు అక్కడ. అప్పుడు ఇవన్నీ లేకుండా, వెహికల్స్ ఏం లేకుండా బండ్లు కట్టుకొని వచ్చేసి ఇక్కడికి అంటే ఏమన్నా వస్తువు తీసుకోవాలంటే జాతరలోనే దొరికేదన్నమాట. ఏదన్నా కానీ జాతరలోనే దొరికేదన్నమాట. అందుకనే విశేషంగా ఇక్కడికి వచ్చేసి ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చేసి తీసుకుంటున్నాం. ఓకే. ఇంకా స్వామి దీని గురించి ఇంకేమన్నా ఉన్నాయి? ఇంకా విశేషం అంటే ఇంక ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తాండూరులో ఉన్నటువంటి టెంపుల్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ అయ్యగారితో కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ DPK.